జాను నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 మే నోటంకి 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 తో खतरनाक कॉमेडी शो एक्स्ट्रा जबरदस्त और एक्स्ट्रा जबरदस्त एक्स्ट्रा जोशफुल एपिसोड ని స్టార్ట్ చేయాలంటే మన ఎక్స్ట్రా గార్జియస్ అండ్ సూపర్ కూల్ హ్యాండ్సమ్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ రోజీ ఎవర్ స్మైలింగ్ రోజా గారు ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను అమ్మడు లెట్స్ డు కుమ్ముడు లెట్స్ డు కుమ్ముడు అమ్మడు లెట్స్ డు కుమ్ముడు Time to welcome our very own laughing star, Tower Star, Nagbabu garu. Nagbabu garu, extra zabardast team leaders andarni pilchi bhojanalu pettaranta. Bhojanale pettara? Antak minchi pettara? Chuddam. Let's welcome Chamak Chandra along with his team. Anta na ishtam. ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం. అరే సుధీర్ డాడీ మన ఇంట్లో భోజనాలు పెడుతున్నాను అందరు పిల్లల్ని తీసుకొని మన ఇంటికి రా. భోజనాలా? అరే నా పిల్లలకి భోజనాలు పెట్టడానికి అకేషన్ ఉండాలరా. డాడీ రష్మిని కూడా తెమ్మంటారా? రష్మియా నిన్ను కిట్టయ్య బాబు గారు పిల్లలందరూ భోజనానికి వస్తున్నారు. బాబు గారు ఈ రోజు పిల్లలందరూ నా ఇంట్లో భోజనం చేసి జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి కిట్టయ్య. బాగుండేవు కానీ అన్ని ఐటమ్లు పర్ఫెక్ట్ గా ఉన్నాయిగా? అంతే ఓకే బాబు గారు. అది జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి నా ఐటమ్లు తిని. నమస్తే నమస్తే ప్రకాష్. భోజనాలు అంటే ఫస్ట్ నువ్వే వస్తాను నాకు అర్థమైంది. దుర్గారావు ఏడు ప్రసాద్ అంటే మీరు టీమ్ లీడర్ మాత్రం పిలిచారు కదా అందుకే దుర్గారావు ఏడు అన్న. అంటే ప్రకాష్ నువ్వు టీమ్ లీడర్ గా ఎవరి వల్ల కొనసాగుతున్నావు వాళ్ళని తెచ్చుకుంటే బెటర్ అని అన్న. అంతే నువ్వేం ఫీల్ అవుదా? అంత బానేగా? ఓకేనే. ఒకడే వచ్చావా? ఒకటే. డాడ్ సుధీర్ డాడ్ మై సాన్ డాడ్ ఏంటండి సడన్ గా భోజనం ఇదంతా? నా బిడ్డలకి నేను ఎప్పుడైనా పెట్టచ్చురా. దానికి ఏమైనా అకేషన్ ఉండాలా? దానికి ఏమైనా ఇది ఉండాలా? తెలుసు డాడీ మీరు చాలా మంచి మరి వెంకీ వచ్చావా? వెరీ గుడ్. వచ్చేసావా? సార్ 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 అరే మీరిద్దరు వచ్చారేంట్రా? అరే టీమ్ లీడర్ రమ్మని చెప్పారు కదా సార్. మీ టీమ్ లీడర్ అయ్యారు కదా. సెట్ మర్చిపోయాను నేను. మీ స్కిట్ లో కోఆర్డినేట్ ఎంత వరకు ఉంటుందో తెలియదు కానీ డ్రెస్సింగ్ లో మాత్రం 100% కోఆర్డినేట్ ఉంటుందా ఇది? నమస్కారం సార్. ఏరా ఆర్పి నువ్వు కాలు కొట్టుకుంటే ఎంటర్ అవ్వలేవారా నువ్వు? ఇలా అంటే వెంకటేష్ గారు సార్, అంటే పవన్ కళ్యాణ్ గారు సార్, ఇలా అంటే నాగార్జున గారు, ఇలా అంటే ఆర్పి. వీపీ అంటున్నారా బయట? వీపీ అంటున్నారా? బాబు గారు రోజా ఇక్కడ అందరికి లంచ్ అయిపోయిందండి? లేదు ఇంకా పెట్టలేదు రోజా, ఇప్పుడే స్టార్ట్ చేశాను. అబ్బా వీళ్ళందరి కోసం వేడి వేడిగా డిన్నర్ ప్రిపేర్ చేశాను ఇంట్లో, త్వరగా పంపించండి. తప్పకుండా రోజా. లేట్ చేయకుండా ప్రతి ఒక్కరు మనకి డిన్నర్ మిరపకాయ పులుసు మర్చిపోకండి. వంకాయ పులుసు కూడా చేసి పెట్టండి. మిరపకాయ పులుసు కిట్టయ్య ఆ గిన్నెలు తీసుకురా. ఈ రోజు భోజనాలు తిని జీవితాంతం గుర్తు పెట్టుకోవాలరా నన్ను. ఫస్ట్ నా కొడుకుతో స్టార్ట్ చేస్తా. దొంగ మనసు దోచుకుంటాడు వీడు. మనసు దోచుకోవాలంటే వీడే. తినరా కిట్టయ్య. ఏం ముఖం పెట్టుకుని అన్నం తింటున్నావురా నువ్వు? సిగ్గు లేదురా అన్నం తినడానికి? స్కిట్ లో ఏం పీచుకున్నావు అని తింటున్నావురా అన్నం నువ్వు? డాడీ నిన్ను కాదు, నువ్వు తిను. నిన్ను కాదు కిట్టయ్య. సారీ ఏ రా సిగ్గు లేదురా నీ బతుకుచ్చాడా? నేను ఇంత తిట్టినా కూడా 5,000 నోట్లు ఎలా వెళ్తున్నాయి రవి? వ్యాపారం తేడా కొంటారా? నేను అన్ని అంటాను, నాకు అర్థమైంది. అవునరా నిన్నే అంటున్నా. డాడీ నిన్నే అంటున్నా. డాడీ
డాడీ అన్న దగ్గర నుంచి నీ స్కిట్ లో వేడి తగ్గిపోయిందిరా. స్కిట్ లో ఉన్న పర్ఫార్మెన్స్ బయట ఉండదు, బయట ఉన్న పర్ఫార్మెన్స్ స్కిట్ లో ఉండదురా నీకు. డాడీ నన్ను అంటారేంటి డాడీ మీరంటే నాకు ఎంత ఇష్టం తెలుసా? నా ఫోన్ లో స్క్రీన్ సేవర్ చూడండి, మన ఇద్దరం దగ్గర ఫోటో పెట్టుకున్నా. అవునరా, నా దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు ప్రొఫైల్ పెట్టుకుంటావు, బయటికి వెళ్తే ఇంకొకటి ప్రొఫైల్ పెట్టుకుంటావు. రైట్ రైట్ కరెక్ట్. డాడీ ఇంకోసారి నరికిపో. సారీ ప్రకాష్, సారీ. పర్వాలేదు. వాడి ఎమోషన్ లో నీకు భోజనం పెట్టడం మర్చిపోయా. మొహమాట పడకుండా తిను ప్రకాష్, మొహమాట పడ. అనే పచ్చంకాయ తిను ప్రకాష్, నీకు ఆకలి ఎక్కువగా. ఎంత ఆకలైనా పచ్చంకాయ ఎలా తింటానన్నా కదా. బండని వంకాయ పండని స్కిట్ ఎలా ఉంటుందో తెలుసా ప్రకాష్? అన్న 5-6 స్కిట్లు గెలిచాను కదన్నా. రే నువ్వు గెలవలేదురా, నేను గెలిపించా. నిన్నే కాదురా, ఇక్కడ ఉన్నవా నిన్ను 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 అమ్మయ్య నన్ను కాదు, నిన్ను కూడా అందరిని గెలిపించడానికి ప్రతి గురువారం ప్రతి శుక్రవారం నేను ఓడిపోతున్నాను. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంకింది పాపం చినబోకుమా. బాబు గారు మీ తూటా లాంటి మాటల కన్నా పచ్చంకాయలు తినడం బెటర్ అనుకుంటానన్నయ్య. పచ్చి వంకాయలు తింటాను అంటున్నావు కానీ నెక్స్ట్ టైం బాగా చేస్తాను, స్కిట్ బాగా చేస్తాను అన్నయ్య అని అంటున్నావు రా నువ్వు. ఎలా రా మార్చేది? నీ స్కిట్ చేసేటప్పుడు నేను ఎప్పుడైనా మధ్యలో లేచాను? 4 నిమిషాలు నా స్పిచ్ కే నువ్వు అలా లేస్తే సంవత్సరం నుంచి నీ స్కిట్ లో పెట్టిన టాస్క్ నేను ఎన్నిసార్లు లేవాలరా? అంటే సార్ అది నా ఇంట్లో బాత్రూమ్ లేదు, బాత్రూమ్ ఉన్న బాత్రూమ్ లో నీళ్ళు లేదు. ఇన్నిసార్లు చెప్ప సార్ చెప్తా ఉంటే ఊరికి రా, సార్ చెప్పినప్పుడు ఇలా. ఏరా ఆర్పి సార్ నా ముందు అవినాష్ ఉన్నాడు సార్. వాళ్ళు ఉన్నా కూడా లేనట్టే గాని మీకు చెప్పేది అర్థం కావట్లా. ఒక లైన్ అప్ ఉండాలి, ఇలా జంపింగ్ సిస్టమ్ గురించి పెద్ద మనుషులు మీరు. జంపింగ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నీ స్కిట్ లో డైలాగ్ ఎన్ని జంప్ అవుతాయో తెలుసారా నీకు? ఇప్పుడు ఏమైంది నాకు అర్థం కదా, అసలు ఎలా ఉంటది? ఎలా ఉంటది? నీ జుట్టులాగా స్కిట్ కూడా చందర విందర గందర గోళంగా ఉంటదిరా. మాట్లాడితే కాలు కొడతావేంట్రా? నువ్వు కాలు కొట్టిన ప్రతిసారి నీ 2 కాలు విరిచేసి కోలాటం ఆడాలని ఉంటుందిరా. ఇక్కడ రా ఒకసారి. కిట్టయ్యా బాబు గారు తీసుకొచ్చి వాడి కాళ్ళు కట్టది. సార్ ఏం సార్ ఇది? కత్తి అది. కత్తి సార్, కాళ్ళ కట్టేది. కాలు కొట్టు సార్, మీకు అర్థం కావట్లా, మొత్తం తెగిపోతా సార్. కాలు కొట్టు ఆర్పి. సార్ నేను చెప్పి కాలు కొట్టురా. మొత్తం తెగిపోతా సార్. అది ఇంకోసారి కాలు కొట్టావనుకో, ఇప్పుడు కిందే కట్టాను, నెక్స్ట్ టైం కత్తి మోకాల మీద కడతాను, అప్పుడు ఏదేదో తెగుతాయి నీకు. ఈ కాలు కొట్టుకునే బదులు స్కిట్ కొట్టడం బెటర్ గా ఉంది సార్. అది నువ్వు తెలుసుకోవాలరా. బాబు గారు లంచ్ ఇక్కడ అయిపోయిందండి? కాలేదు రోజా, ఇప్పుడే స్టార్ట్ అయింది. వేడి వేడి ఇంట్లో డిన్నర్ వండి వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నానండి నేను అక్కడ. మేడం మీరు బయలుదేరండి, మీకు దండం పెట్టి లంచ్ కలిసి మీరు పోండి. సార్ బాబు గారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే నేను వీళ్ళకి పంపిస్తాను. లంచ్ డిన్నర్ మంచిగా రెడీ చేసుకో రోజా, నువ్వు. చిన్న ఎమోషనల్ అంతే, నా బిడ్డలని ఆతృత తప్ప వేరేదేం లేదురా. అంత క్లాస్ మేక్ చేసి మళ్ళీ బాబా వాళ్ళకి కూల్ చేశారు. అరే కడుపు నిండా తినాలరా. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం రా. ఈరోజు లంచ్ లేదు. మీకు మార్కులు ఇస్తుంటే ఆ మార్కుల పొడి ఎంత సిగ్గుపడుతుందో తెలుసారా? ఐదేమో ఐదోతనం విడిచి వెళ్ళిపోతానంటుందిరా, 6 వెక్కిరిస్తుందిరా, 7 ఏడుస్తుందిరా, 8 పక్క దేశానికే వెళ్ళిపోతానంటుందిరా, 9 వీళ్ళతో నాకు సంబంధమే లేదంటుందిరా, 10 సార్లు ఊరేసుకొని చచ్చిపోతానంటుందిరా.
జీవం లేని అక్షరాలే అంతలా బాధపడుతుంటే జీవం ఉన్న నేను ఎంతలా బాధపడాలరా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోతుమా. సారీలు మాట్లాడితే సారీలు. అరే మీరు చెప్పిన సారీలు నేను రాసుకొని ఉంటే ఈ రోజు రామకొట్టి అయ్యేదిరా. సారీ రా, చిన్న ఫ్రస్ట్రేషన్. తినండి. ఇక్కడికి వస్తారు తినండి. అరే ఒక్క నిమిషం రా, ఒక్క నిమిషం. ఆ పిచ్చి తల్లి ఏం చేసిందిరా మీకు? రూట్ మారింది. మీరు చేసే పిచ్చి పిచ్చి కామెడీతో టీనేజ్ లో ఉన్న రేష్మికి ముఖం మీద వృద్ధపు ఛాయలు వచ్చేసాయిరా. వృద్ధపు ఛాయలు వచ్చేసాయిరా. మొన్న ఎవడో పిలిచి వృద్ధపు పింఛన్ కూడా ఇచ్చేసి వెళ్ళాడంట. రే ఒక్కడికి కామెడీలో ప్రవేశం లేదు కానీ గృహ ప్రవేశాలు మాత్రం చేసుకుంటున్నారా. ఇది అసలైన కామెడీ. తినండి తినండి. సారీ చిన్న ఫ్రస్ట్రేషన్. ఒక్క నిమిషం రా, ఒక్క నిమిషం. నేను రోజా ఏం అడిగామరా మిమ్మల్ని? మీ ఆస్తులు అడిగామా, అంతస్తులు అడిగామరా, ఇంత కామెడీ అడిగామరా, అది కూడా నేను శారీరకంగా నవ్వుతున్నాను కానీ మానసికంగా ఎంత బాధపడుతున్నానో తెలుసారా? ఏడుస్తున్నాను రే. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోతుమా. మీ అందరి గుండెలు లప్టప్ 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 అని కొట్టుకుంటే బాబు గారి గుండె జబర్దస్త్ 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 అని కొట్టుకుంటుందయ్యా. డాడీ నాకు అర్థమైపోయింది డాడీ. మీరు నన్ను దేనికి ఏడుస్తున్నారు, మేము కంపల్సరీగా చేసేస్తాను డాడీ. మా అందరి గురించి చెప్పారు, చెమ్మక్ చంద్ర గురించి చెప్పలేదేంటి? వాడిని అన్ని కోణాల్లో చూశాను రా. వాడు ఏ కోణంలో ఏం తప్పు రావట్లేదురా, కనబట్లా. మీరు అద్దం మీద బాత్రూమ్ ముందు కూర్చుంటే మీరు అందరు కనబడుతున్నాడు కానీ వాడు కనబడట్లేదురా. భజన్ భజన్ భజన్. ఒక్కసారి తీయండి డాడీ. ఒకసారి నాగబాబు గారు చంద్రంలా మారిపోయాడు సడన్ గా. మా స్కిట్లేమో అవునా స్కిట్లా, నువ్వు పక్కడు పిల్లలు లేపుకెళ్ళిపోయారు సార్. అది మీటా? ఏం మాట్లాడదాం నేను? ఏం మాట్లాడదాం? లేనిపోయిన అన్ని బాబు గారికి ఎక్కించి మా మీద నెగిటివ్ ఇంప్రెషన్ తెచ్చి నువ్వు పాజిటివ్. బొంగేం కాదు. నాగబాబు సార్, మిమ్మల్ని ఇప్పుడు చూసేటప్పుడు నాకు దేవుడు కనిపిస్తున్నాడు సార్. ఇన్ని బాధలు మనసులో పెట్టుకొని ఇన్ని కష్టాలు మోస్తూ నవ్వుతూ అక్కడ కూర్చొని ఇంత మంది చేసే కామెడీ భరిస్తున్నారా సార్ మీరు? అయినా మనసులో ఫీలింగ్స్ కాదు, చంద్ర తన స్కిట్ కోసం నన్ను బలి చేశాడు అంతే. వెరీ గుడ్, చాలా ఎంటర్టైన్ చేస్తారు. గుడ్. మరి రోజా గారు, సుధీర్, అవినాష్, ఆర్పి, ప్రకాష్, వెంకీ, కార్తిక్ ఏమడిగాను? కొంచెం కామెడీ అడిగామంతే. మేమేం పాపం చేసాం. సూపర్. స్కూల్ పిల్లల గెటప్ లో మనందరినీ హిలేరియస్ గా నాన్ స్టాప్ నవ్వించడానికి వచ్చేస్తున్నారు వెంకీ along with his monkey. So let's welcome them. I'm a very good girl. Send me your teacher, my dear brother. ముందు బాబులం మేము, ముందు బాబులం, ముందు కొడితే మాకు మేమే మహారాజులు. మా మేడం లేదని వీళ్ళకి తెలియదా? ట్యూషన్ కి వచ్చిన పిల్లలు అమ్మ నా కొండలారా దొరికిలరా. రోజు నేను విసిగొట్టి విసికేసి ఇంటికి వస్తుంటే నన్ను నా పిల్లల్ని ఇక్కడ వీళ్ళు విసికిస్తాడు. ఇలా వీళ్ళ సంగతి చెప్తా. అరే సార్ సార్
మీరిద్దరు వచ్చారు, ఇంకా మిగతా మంది వాళ్ళు వస్తున్నారు సార్. వస్తున్నారు సార్. రాని అందరు వచ్చినాక చెప్తా. మే కమిన్ సార్. సార్ మేడం లేదా సార్, మీరున్నారు. మేడం ఇలా బయటికి రా. అవునరా, నేను రోజు తాగినప్పుడే నన్ను నిద్రపోకుండా విసిగిస్తాడు. ఇవాళ మా మేడం మీకు రోజు ఏం చెప్తాంది, నేను ఇవాళ తెలుసుకోవాలనుకుంటున్నా. మీ చదువు ఎంత, మీ లెక్క ఎంత? సరే సార్. ఇదేనా మేడం చెప్పేది? అదే సార్. ఫస్ట్ ప్రసాద్, నువ్వు నిలబడి బిడ్డ. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లను ఎందుకు నాటిచ్చాడు? మధ్యలో నాటితే రోడ్డుకి అడ్డంగా ఉంటాయి సార్. అదే వెంకి, చెట్లను ఇరువైపులా రోడ్డు కింద నాటించిండు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనకు సుస్తది కదా సార్, కార్ ఆపి పోసుకోవడానికి. ఆనంద్ సార్, డాక్టరు సార్ పేషెంట్ కి ఆపరేషన్ చేసినప్పుడు మత్తు మందు ఎందుకు ఇస్తాడు? మత్తు మందు పెట్టకపోతే ఆపరేషన్ మొత్తం చూసి నేర్చుకుని తర్వాత వాడే చేసుకుంటాడు కదా సార్. అమ్మా పావని, మూఢనమ్మకం అంటే ఏం తల్లి? మీరు పాఠం చెప్పేదే మూఢనమ్మకం సార్. ఆడపిల్లనమ్మా, నేను ఆడపిల్లనా. నాకు తెలుసమ్మా, నువ్వు సప్పుడు చేయకూకో అమ్మా. అరే ప్రసాద్, 6 మ్యాంగో జ్యూస్లను 12 మందికి ఎలా పంచుతారు? జ్యూస్ చేసి. అబ్బాయినమ్మా, నేను అబ్బాయినమ్మా. సార్, మ్యాంగోలను 12 మందికి ఎట్లా పంచుతారమ్మా? ఫ్రూట్ సలాడ్ చేసి ఇచ్చేస్తాను. ఆడపిల్లనమ్మా, నేను ఆడపిల్లనాని. ఆగిన దిగుతాందమ్మా, నువ్వు సప్పుడు చేయకూకో అమ్మా. వెంకీ, మళ్ళీ నిన్న సార్. సూర్యరశ్మి గురించి చెప్పురా. సూర్య తమిళ్లో సూపర్ హీరో, రశ్మి మంచి మేల్ యాంకర్. మంచి మేల్ యాంకర్. ప్రసాద్, కాఫీకి కాలేజీకి తేడేంద్రా. కాఫీలో షుగర్ ఉంటుంది, కాలేజీలో ఫిగర్ ఉంటుంది. కాలేజీలో ఫిగర్ ఉంటుంది. ఆనంద్, పులికి మేకకి తేడేంద్రా. పులి క్రూర జంతువు, మేక కూర జంతువు. పావని, నువ్వు చెప్తాండి. ఆడపిల్లనమ్మా, నేను అమ్మా, ఇంకోసారి అడగనమ్మా. వెంకి, నువ్వు చెప్పరా. పులికి మేకకు తేడైంది. పెళ్లి కాకముందు ప్రతి మగాడు పులి, పెళ్ళైన తర్వాత మేక. అంటే ఇప్పుడు నువ్వు పులివి, నీకు పెళ్లి కాలే, నేను మేక. మేక జీవిత సత్యమా? లవర్ కి భర్తకు తేడేంద్రా. సార్, ఇష్టం ఉన్నది తినేటోడు లవర్ సార్, పెట్టింది తినేటోడే భర్త సార్. పెట్టింది తినేటోడే భర్త సార్. కర్తనం నా స్వామి రంగా. బాబు, రేపు మనం సౌర కుటుంబం గురించి తెలుసుకుందాం. సార్, మా డాడీ అంత దూరం పంపించాడు సార్. అవును సార్, వాళ్ళ డాడీ పంపించాడు. ఒక కాలుకేమో షూ వేసావు, ఒక కాలుకి చెప్పేసావు. నా దగ్గర అవే ఉన్నాయి సార్. ఇంటికి పోయి వేసుకోవచ్చుకో. ఇంటి దగ్గర కూడా ఒక షూ ఒక చెప్పే ఉన్నాయి సార్. ఈ గల్లీలో ఆడపిల్లల్ని మీరు ప్రసాద్ అడుగు. ప్రసాద్ గారు సార్, ప్రసాద్ గారు ఆడే సార్. ఇంటెలిజెంట్ ప్రసాద్ అడగండి. ప్రసాద్ గారు కదా ఆడే సార్. ఈ గల్లీలో టీచర్ గొప్ప, స్టూడెంట్ గొప్పరా? స్టూడెంట్ గొప్ప. ఎందుకో? టీచర్ పాఠం చెప్తే ఆయనకి ఒక లెసనే వచ్చు, స్టూడెంట్ అయితే అన్ని లెసన్లు వింటాడు.
అంటే టీచర్ ఒక సబ్జెక్ట్ చెప్తాడు, విద్యార్థి అన్ని సబ్జెక్ట్ ఉంటాడు. నడిపేవాడు నీరిపోయాడే ఉదాహరణ చెప్పరా. పాఠం చెప్పేవాడు ఎగ్జామ్ రాయాలి. నువ్వు లేరా? నేనండి. మీ నాన్న పేరు రాయిపోరా. ఇదేం లిపిరా? మీ నాన్న పేరు ఎందురా? 7 కొండలు సార్. 7 కొండలు సార్. మిమ్మల్ని లెక్కలు అడుగుతారా? ఫస్ట్ అరే మీ నాన్న ఏం చేస్తారా? సార్ పాత సామాన్లు కొంటుంటాడు సార్. బిడ్డ ముడుకొని చెప్పు నాన్న ముంగడికి వచ్చి. సరే సార్. 3 ఒకట్ల 3 కొంటాం, 3 2 6 కొంటాం, 3 3 9 కొంటాం, పాత సామాన్లు కొంటాం, బీరు శిష్యాలు కొంటాం, పాత రేకులు ప్లాస్టిక్ డబ్బాలు కొంటాం. నువ్వులేనా? మీ నాన్న చేస్తారా? న్యూస్ రీడర్ సార్. చాలా గొప్ప వ్యక్తి. 2 ఎక్కువ చెప్పు నాన్న. ముందుగా ట్యూషన్ లో ముఖ్యాంశాలు మాస్టర్ గారు 2 ఎక్కువ చెప్పమన్నారు. ఎక్కలు చెప్పు. 1 2 2 2 4ని గుద్దుంది, 3 6 వచ్చి 4 8ని ఇలా అడిగింది. ఇది ఇలా ఉండగా 6 12 సార్. మీ నాన్న ఏం చేస్తున్నా? మా నాన్న మల్లేశం సార్. అరే మల్లేశం కొడుకు అప్పుడా సార్. నాకు చాలా మంచి చూస్తున్నాయన. థ్యాంక్ యూ సార్. గొప్ప వ్యక్తి సార్. డాడీ ఏడొక్కని చెప్పు నాన్న. అరే అరే విద్య నేర్పిన వాడా వీరన్మన్లు, బుద్ధి నేర్పిన వాడా భూనాచారి, చదువు నేర్పిన సామర్శుడు సాల్. అగచూడు ఏ లోకాలు ఎవరు ఏరుతుర్రు. మా ట్యూషన్ లో మాత్రం మేడం లేదని మా తాగుబోతు సార్ వెళ్తాడు. ఏలుకుంటే ఏడెక్క మరిగిండు. ఇక చెప్పాలా? 7 ఎక్క ఉన్నది, 7 2 14 గంట. జయ రామ రామ 7 ముళ్ళ 21. జయ రామ రామ 7 ముళ్ళ. అగచూడు నాయన 7 ముళ్ళు 21 అంట. నాగబాబు గారిని అడిగిన 7 ముళ్ళు 21 అంటాడు. మన రోజమ్మని అడిగిన 7 ముళ్ళు 21 అంటాడు. మన మగ యాంకర్ రశ్మిని అడిగిన 7 ముళ్ళు 21 అంటాడు. ఆయన ఇప్పటిదాకా మీరు మమ్మల్ని కొట్టిరు కదా సార్. నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతా సార్. సారికే పరీక్ష సార్. మేడం ఏమో మంచిది సార్, మాకు బాగా చెప్తుంది. మీరెందుకు సార్ తాగొస్తారు? తాగి చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి తాగొస్తారు. ఏదో ఒకటి చెప్పండి సార్. తాగిన ఇంట్లో దొంగలు పడర్రా. ఎందుకు సార్? తెలంగాణ వాడే లొల్లి పెట్టుకుని ఉంటాడు కాబట్టి. ఒకవేళ దొంగలు పడ్డా కానీ తాగిన ఇంట్లోకి వెళ్ళి ఏం తీసుకుపోలేరు. ఉన్నాయి మొత్తం వాడే అమ్ముకొని తాగుతాడు. తాగుబోతోనికి ముసల్తనం ఉండదురా. ఎందుకు సార్? మధ్యనే పుట్టుకు అంటాడు. మా మమ్మీ ఏమో మిల్క్ తాగితే బలం వస్తుంది అంటారు. మీరేం సార్ మందాగమంటారు? అదే మిల్క్ తాగితే గోడవు తాదిరా. మిల్క్ తాగి చూస్తే గోడు కదూ కదా. ఉళ్ళు కొట్టి చూడు ఇల్లును. ఇల్లు తడిదే ఆడది. ఇప్పుడు మీరేం చదువుకున్నారు సార్? నేను ఎంఎస్సి. ఏం సార్? ఎంఎస్సి అంటే ఏబిసిడీలు కూడా వరుస క్రమంలో చదువుకోలేదు. మీరు మమ్మల్ని కొడతారా? అది కాదురా. Let's start with Roja garu. Superb. ఫస్ట్ రాజమౌళి ఎంట్రీ నుంచే స్టార్ట్ అయింది. వెంకీ, మన ఆనంద్, ప్రసాద్, కర్తానందం గారు ఎవరికి వాళ్ళు క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు వారి వారి స్టైల్లో చక్కగా చెప్పారు. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశారు. నాగబాబు సార్, రాజమౌళిని పెట్టడం మాస్టర్ గా బాగా వచ్చింది. దానివల్ల కొత్తగా కొంచెం ఫ్రెష్నెస్ వచ్చింది. బాగా హిలేరియస్ గా వర్కౌట్ అయింది. వెరీ గుడ్. ఒక కామెడీ సిచువేషన్ తో మనందరినీ కడుపు పన్న వేయడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. హలలే 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 హైలే లే అమెరికానే ఎన్ఆర్ఐలా ఏలినట్టుందే. చాలా హ్యాపీగా ఉంది సార్, చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ 15 years నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కలుస్తున్నాను సార్. నా పేరు రామ్ ప్రసాద్, ఒకటి పేరు సుధీర్, ఒకటి పేరు సన్నీ. మేము ముగ్గురు 15 years అయింది సార్ విడిపోయి. మేము నిక్కలేసే టైంలో లెక్కలేసాం సార్.
మేము ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే సార్, నాకు కష్టం వస్తే ఒకడు బాధపడతాడు, ఇంకోటి ఏడుస్తాడు సార్. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆడు షాప్ తీసుకెళ్ళాడు, ఇంకోటి సినిమాలు తీసుకెళ్ళాడు సార్. మా ఫ్రెండ్షిప్ చెప్పాలంటే రాస్తే రామాయణం వద్దు సార్, చెప్తే భారతం వద్దు సార్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే స్కిట్ వద్దు సార్. అలాంటి ఫ్రెండ్షిప్. ఆయన కళ్ళంకి వెళ్తున్నాను. హలో సన్నీ, రాంప్రసాద్, సన్నీ చెప్పు, మాట్లాడు ఏదైనా. నువ్వే మాట్లాడు, నువ్వే మాట్లాడు, నువ్వే మాట్లాడు. ఎవరో ఒకరు మాట్లాడండి. నేను మాట్లాడొచ్చా? సుధీర్, రే పెద్దోడా, రే చిన్నోడా, రే ముసలోడా, రే ముసలోడా, చెప్పరా కర్రోడా, కర్రోడా. నువ్వేనా మాట్లాడరా? నువ్వే మాట్లాడరా. ఎవడో ఒకరు మాట్లాడండి రా. ఏరా మర్చిపోయారా చిన్నప్పుడు మనం ఎప్పుడు కలుసుకున్న మాట అనుకునే వాళ్ళే. పట్టుకో ఎవడ్రా స్నానం చేయలేదు? నేను స్నానం చేశానే. నేను కూడా చేశారా? నేనే చేయలేదు. చిన్నప్పుడు నుంచి ఇంతే, నువ్వే తప్పు చేస్తా నువ్వు ఒప్పించుకుంటావు. అవన్నీ కదరా. ఆఫ్టర్ 50 years అందరూ హ్యాపీ కదా? ఫుల్ హ్యాపీ సార్. సన్నీ పెళ్ళైందా? పెళ్లి కాలేదురా. ఏరా అంటే మీరు ఇద్దరు లేకుండా నేను ఎల్లో పెళ్లి చేసుకుంటారా? బంగారమ్మ చెవులు పట్టుకో. రాంప్రసాద్ నీకు పెళ్ళైందా? అయిందిరా. పెళ్లి అయిందా? నాకు చెప్పలేదేంట్రా? నన్ను క్షమించరా. పెళ్ళైతే ఏంది? అట్లీస్ట్ పిల్లలు ఉన్నారా? లేరురా. ఏరా మీ ఇద్దరిని పెళ్లికి పిల్లదని బాధతో నేను పిల్లలు కనలేదురా. బంగారమ్మ చెవులు పట్టుకో. సూపర్ రా నువ్వు. ఏరా సుధీర్, నీకు పెళ్ళైందిరా? నాకు పెళ్లి ఒక్కటే కాలేదురా, నాకు పెళ్లి ఒక్కటే కాలేదురా. సరే అదంతా తెలిసారా? చిన్నప్పుడు గుర్తుందా మనందరం కలిసి అమ్మ నాన్న ఆడుకునేవాళ్ళం, నేను లక్ష్మి నువ్వు ఈడు. నేను ఎప్పుడు ఆడావరా? మా ఇద్దరికి పిల్లల క్యారెక్టర్ ఇచ్చి అమ్మ క్యారెక్టర్ పెద్ద చేసేవారు. మా ఇద్దరిని పడుకోబెట్టి మీ ఇద్దరు వెళ్ళిపోయేవారు. ఏరా నువ్వు అలాగొని ఏం చేస్తున్నావు ఇప్పుడు? వైన్ షాప్ పెట్టుకున్నారా? వైన్ షాప్ ఏంట్రా? అరే 10 కాగానే వైన్ షాపులు బంద్ చేస్తుర్రా, మందు దొరకట్లేదు, ఎందుకులే అని నేనే షాప్ పెట్టేసుకున్నాను. నువ్వేం చేస్తున్నారా? మొన్నటి వరకు టీసీఎస్ లో జాబ్ చేశారా? 50,000 వచ్చేది. లాస్ట్ మంత్ కంపెనీ మారని ఇప్పుడు 40 వస్తుంది. హ్యాపీరా? అదేంట్రా 50,000 వస్తే నాట్ హ్యాపీ, 40,000 వస్తే హ్యాపీ? అంటే టీసీఎస్ లో 50,000 అన్ని 2,000 నోట్స్ ఇచ్చేవారా. ఇందులో అన్ని 100 రూపీస్ నోట్స్ ఇస్తున్నారు, ఎక్కువ వస్తున్నాయి. మా మిసెస్ కూడా ఎక్కువ సంపాదించిన హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా విషయం పక్కన పెట్టు, నువ్వేంట్రా ఫేస్బుక్ లో రోజుకో సెల్ఫీ తీసుకుని కారుతో పెట్టుకుంటున్నావు? ఏముందిరా, నోటెల్ ఉంది కదా. నోటెల్ లేదా? అదేం కాదు, నోటెల్ వ్యాలెట్ పార్కింగ్ జాబ్ చేస్తున్నాను, వచ్చిన కారులతో ఫోటో దిగి పెట్టుకుంటా ఉంటాను. ఆఫ్టర్ 15 years కలిసాం, ఇంకా మనం విడిపోకూడదురా. పొరపాటుగా విడిపోయారంటే ఇంకా నేను పిల్లలు కలను. నేను పెళ్లి చేసుకోను. నేను కూడా పెళ్లి ఒకటే చేసుకోను, పెళ్లి ఒకటే చేసుకోను. అరే ఎందుకు వచ్చాం? ఏ పార్టీ లేదా? ఏంట్రా మంది వేయాలి, ఏదన్నా అవని 6 కల్లా వెళ్ళిపోవాలరా. నేను నాకు పని 6 కల్లా వెళ్ళిపోవాలరా. ఏ అంటే ఇంట్లో మామిడి జరుగుతుందా 6 దాటిందంటే? అరే నా దగ్గరకు వచ్చినా చెప్పొచ్చు కదరా. అమ్మ లేదు 6 దాకా వెళ్ళిపోతాను నేను. సరే ముందు పెగ్గా ఎన్ని ఎందుకు, తర్వాత మాడుకున్నావు. బయలుదేరుతాను నేను ఇంకా. అరే ఉండొచ్చు కదరా. నేను వెళ్ళిపోవాలి, 6 అయిపోతుంది, వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. రే నేను వెళ్ళిపోవాలరా. అరే ఇగో 15 సంవత్సరాల తర్వాత కలిసినాం కదా, మీరు ఇట్లా వెళ్ళిపోయారు అనుకో, నేను చచ్చిపోయాను తొట్టేరా. అంటే అంత మాట అంటావా? ఒక్క నిమిషం ఆగు, ఇంటికి ఫోన్ చేసుకొస్తా. ఇప్పుడు 6 దాటిన తర్వాత నాకు రేజ్ చేయడం తెలిస్తే వీళ్ళిద్దరు నాకు పరుగు పోద్ది. ఏదో మేనేజ్ చేసి ఎస్కేప్ అయిపోలే. అరే సనే మా ఆవిడ ఫోన్ చేస్తాను, 6 అవగానే పడుకుని పోమని చెప్పిందిరా. ఓకేనా? నేను ఒక ఫోన్ చేసుకుని వచ్చేస్తాను. ఎవరికి చేస్తావురా? అదే వ్యాలెట్ పార్కింగ్ కదా, ఎవడో ఒకటి పంపించాలి. 6 దాటాక నాకు కళ్ళు కనబడడం నీకు తెలిసిందనుకో, మొత్తం మ్యాటర్ అంతా రివర్స్ అయిపోయింది. ఏం చేయాలి? ఏముంది, ఆడు ఫుల్ మందు పట్టించేస్తే ఆడే పడుకుని పోతాడు, మనం హ్యాపీగా మనం పడుకుని పోవచ్చు. చెప్పండి ఇంకేంటి విశేషాలు? అక్కడ కూర్చున్నావేంట్రా? 6 అయిపోయిందా? 6 అయిపోయింది కానీ అరే మా ఇల్లు చూస్తుందా?
ఇగో ఇదే బెడ్రూమ్. బాగుందిరా, నైస్ ఫర్నిచర్. ఫర్నిచర్ ఎక్కడ ఉందిరా? ఫర్నిచర్ చేయించాలి. అదే నైస్ ఫర్నిచర్ చేయించవచ్చు, స్పేషియస్ గా ఉంది కదా అని చెప్పి. ఇగో ఇది టీవీ. కనబడింది టీవీ. టీవీ ఇక్కడ ఉంటే అక్కడ చూస్తావేంట్రా నువ్వు? టీవీ కదా, వాషింగ్ మిషన్. అదే కంపెనీ ఏంటా అని చెప్పని చూస్తున్నాడు, చాలా బాగుంది కదా అని చెప్పి. కంపెనీ అని ఇంకేమైనా ఉన్నాయి చూపించడానికి? నా హాల్ ఉంది, హాల్ చూస్తూ అని నాకు చూపిస్తావా? రామప్రసాద్ గారికి కూడా చూపించచ్చు కదా. ఏ నువ్వు చూస్తావు నేను చూస్తావు కూడా? ఏ నీ కళ్ళు కదా, మన ఫ్రెండ్ కదా, ఈ రోజు కాబట్టి చూడొచ్చు. అరే ఎవరు చెప్తున్నారా? నేను ఇక్కడ ఉన్నాను రే. చిన్న విషయం కట్టేపోతా మొహం చూడలేను. మనం ఏమనుకున్నారా? ఎప్పుడు కలుసున్నా సర్లే మందని దందా. చలో ఏంట్రా చేర్స్ అంటే మొక్కల మీద ఒక్కళ్ళ దగ్గర ఒకళ్ళు పెట్టుకున్నారు. సర్లే కానీ నేను పోయి మందు తీసుకురానా? మందు అయిపోయిందా? నువ్వు వెళ్తున్నావా? నువ్వు వెళ్తున్నావా? అదేంటి నువ్వు వెళ్తావా? నువ్వే వెళ్ళు. సరే నుండు, నేను అలాగా టాయిలెట్కి వెళ్ళి వస్తా. టాయిలెట్కి వెళ్తున్నావా? నేను వస్తాను, ఇద్దరం కలిసి వెళ్తాం. అరే వచ్చావా? అరే భలే వచ్చారు వెనకలే. సోఫాలో కూర్చుందా? సోఫాలో కూర్చొని ఇవాళ ఫుల్ గా బాగాలని మాట్లాడేసుకోవాలరా. అంతే. సోఫానా? అంటే సోఫాలో కూర్చుని మంచిది కదరా, కింద కూర్చుని హెల్త్ కి తెలుసు కదా నీకు. ఓ తెలుసు, నేను అందుకే కావాలని కింద కూర్చున్నా. సూపర్. ఇంకేంట్రా సంగతులు? ఇంకేముందిరా, ఏరా సిగరెట్ ఉందా? సిగరెట్ ఉందరా. సిగరెట్ వెలిగిరా నువ్వు? సిగరెట్ నేను వెలిగించాలా? అరే నువ్వు వెలిగిస్తే తాగాలని ఉందరా నాకు. సరే నోట్లో పెట్టుకో, వెలిగించు. ఏంట్రా చూసి అంటున్నా? అదే వెలిగించాను. వద్దులేరా, సిగరెట్ ఇంజరీస్ టు హెల్త్. నువ్వు కూడా ఇంజరీస్ టు హెల్త్ అందరికి. ఇంకేంట్రా సంగతులు? ఇంకేం లేదు, నేను అలా ఒకసారి బ్యాక్ వెళ్ళి వస్తాను, నువ్వు జాగ్రత్తగా కూర్చోను. నేను ఒక్కడిని ఎలా కూర్చోను? నేను ఎటన్నా ఇల్లు వస్తాను అలాగా. అరే రాంప్రసాద్, అరే రాంప్రసాద్ వద్దులే. రాంప్రసాద్ ఇంకేంట్రా సుధీర్ విషయాలు అయితే మనం విడిపోకూడదురా సుధీర్. ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్ డేస్ లో ఆటలు పాటలు గుర్తుందిరా? మనం చిన్నప్పుడు కళ్ళకి గంటల ఆడుకున్నావు, గుర్తుందా? అప్పుడే రెడీ కూడా ఉన్నా. నువ్వు ఎక్కడా ఏంట్రా ఎక్కడా అంటున్నావు? ఎక్కడేట్రా? మనం చిన్నప్పుడు ఆడుకున్నాం కదా, మర్చిపోయావా? నాకెందుకు కూర్చో బలివాడివే. అదే ఆడుతున్నావు. కళ్ళగంతలు ఎవరు కట్టుకోవాలి? ఇప్పుడు నువ్వా నేనా? నేను కట్టుకున్నా కదరా. నువ్వు కట్టుకున్నావు. కనబడుతుంది. ఏది పట్టుకో. నన్ను పట్టుకోలేవుగా. ఎక్కడా నన్ను పట్టుకోలేవురా. దొరికిపోయారా? నువ్వు గ్రేట్ రా ఏమన్నా రాంప్రసాద్. మనం ఏమనుకున్నారా? ఫ్రెండ్ వచ్చాడు. ఫ్రెండ్స్ మనందరం. అరే నేను ఇక్కడ ఉంటే మీరు అక్కడెక్కడ తెలుసు ఇక్కడ ఉన్నావని, అందుకే ఢిల్లీ. అరే సుధీర్, నువ్వేదిరా అక్కడ ఎక్కడో గాల్లో మాట్లాడుతున్నా. మీరు ఎక్కడ ఉన్నారని తెలుసు, ఉత్తిని అటు వెళ్ళి వద్దామని అటు వెళ్ళే. ఎక్కడరా? వచ్చా, దొరికా. అరే 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 ఏంట్రా నువ్వు నా కాకు? అరే అంటే చిన్నప్పుడు మనం ఏనుగా ఆడుకున్నా, గుర్తుందా? మర్చిపోయావా? ఎక్కుడు దుంకుడు ఆట ఆడదాం. ఒంగుడు దుడుకులు రాది. ఓకే అయితే ఫస్ట్ సుధీర్ గారు దూకుతాడు రా. సరే నేను ఒంగుతానా మీకు దుంకుంటా. ఓకే రా సుధీర్, దూకాలి. అరే నీకెందుకురా? 1 2 3
అరే మెట్టల్ అరే అరే నేను ఇక్కడ ఉంటే అక్కడ ఎక్కడో దుంకుతుంది అంటే ప్రాక్టీస్ చేయాలి కదా ఫస్ట్, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నా. నేను ఈడు ఉంటా దుంకున్నా మీదకించి. నేను ఏడే ఉంటావు, ఇక్కడే ఉంటా. ఎటు కదలో చల్లా నువ్వు వంగో. కమాన్ సుధీర్ దూకలరా, అక్కడ ఉండు. 1 2 3 ఓ. అరే రామ్ ప్రసాద్ నువ్వేంట్రా సుధీర్ గారు దుంకుతుంటే చెల్లె దగ్గరకు వచ్చి సప్పట్లు కొడుతుందిరా. అంటే ఎంకరేజ్ చేస్తున్నాను కొట్టమని బాగా. నువ్వు దుంకుతా. ఇప్పుడు నేనా? ఇప్పుడు నేను ఎక్కడి నుంచి దూకాలి? ఇక్కడ నుంచి దుంకుతాలే. ఓకే నీకు దుంకనికి రాదు కానీ పండుకుంటా దుంకు. 1 2 3. దుంకుమంటే మా ఇంటి మీదకే దుంకురేదురా. సరోజా గారు స్కిట్ ఎలా అనిపించింది? బాగుంది, అందరు బాగా చేశారు. నాకు బాబు సార్ బాగుంది మహేష్ రావటం. అది సన్నీ వచ్చిన తర్వాత మహేష్ ని పంపించి సార్ అక్కడ కొంచెం డ్రామా ప్లే చేస్తుంటే హైలైట్ అయ్యేది ఇంకా. బట్ ఎనీహౌ ఇట్స్ ఓకే, గుడ్. ఇప్పుడు వరకు మన ఎక్స్ట్రా జబర్దస్త్ స్టేజ్ పై ఎన్నో బిజినెస్ పెట్టి ఫ్లాప్ అయ్యాడు ఆర్పి. మరి ఈ రోజు ఏ బిజినెస్ పెడతాడో చూద్దాం. లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అలాంగ్ విత్ టీమ్. సన్న జాజిలా పుట్టేసిందిరో, మల్లె తీగల చుట్టేసిందిరో, తేనె టీగల కుట్టేసిందిరో సుందరి. అందం తాడుతో కట్టేసిందిరో, మత్తు మందునే పెట్టేసిందిరో, కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి. సాంగ్ కి నేను చెప్పి ఈ మాటలకు సంబంధం లేకపోవచ్చు, కానీ ఈ మధ్యకాలంలో ట్రెండ్ సెటర్ కాబట్టి దాన్ని ఎత్తుకుని వచ్చేసాను అంతే. ప్రపంచానికి అప్పులు ఇచ్చే శక్తి నా ఒక్కరి దగ్గరే ఉంది. శిశు బ్యాంకు కూడా నా సంకలో పెట్టుకునే శక్తి నా దగ్గరే ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఈ మధ్యన పోటీతో పోతున్న జబర్దస్త్ నుంచి కూడా ముగ్గురు వస్తున్నారు, మీకు తెలుసులే. మొన్న నాగబాబు గారు నాకు కాల్ చేశారు. నేను చాలా ఎక్సైట్మెంట్ అయిపోయినా. సార్ నేను మీకేం చెయ్యాలా అన్న. 10 లక్షల రూపాయలు డబ్బులు అప్పు ఉంటే ఇవ్వు, అదే నాకు 10,000 అన్నాడు. సరే అని పెట్టేశా. 10 లక్షల డబ్బులు పంపించా. 10 రోజుల తర్వాత డబ్బులు తీసుకుందాం ఆయన దగ్గరికి వెళ్తే 10,000 జోబులో పెట్టాడు. అదే సార్ 10,000 జోబులో పెడతాటే అప్పుడే చెప్పాను కదయ్యా 10 లక్షల రూపాయలు ఇస్తే చాలు, అదే నాకు 10,000 అన్నాడు. ఆ తర్వాత రోజా గారు ఒకసారి నా దగ్గరకు వచ్చారు. ఏమయ్య ఆర్పే, 10 లక్షల రూపాయలు డబ్బులు అప్పుంటే ఇస్తామని. నేను 10 లక్షలు ఇచ్చాను. ఆవిడ వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు ఇవ్వాలన్న. మీ ఇష్టం మేడం, మీ షో మీ ఇష్టం, మీరు ఎప్పుడు ఇచ్చినా తీసుకుంటాను. 1 డే తర్వాత తిరుక్కుని నా చేత డబ్బులు ఇచ్చేసింది. నేను బ్యాగ్ తీసుకున్నాను, ఇంట్లో పెట్టాను, వంటగదిలో టీ తాగాను, బాల్కానీకి వచ్చి టీవీ అని చెప్పి చూసే లోపల ఈ రోజు నుంచి 500, 1000 బ్యాన్ చేయబడ్డాయని. ఏం చేయాలా? ఆ బ్యాగ్ పట్టుకున్నప్పుడు తిరగతానే ఉండ. కట్ చేస్తే నేను ఇంతవరకు చాలా మందికి అప్పులు ఇచ్చాను, చాలా మంది ఇక్కడ లాక్కున్నాను. ఒక్కరి దగ్గర నుంచి 5 సంవత్సరాల నుంచి 25 లక్షల రూపాయలు డబ్బులు తీసుకోలేకపోతున్నా. ఫస్ట్ టైం వాడి దగ్గర లాక్కుంటా. 25 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని 5 సంవత్సరాలు అయింది. ఆవగించ కూడా ఇవ్వలేదు. నువ్వు మనిషి పసివా నాకు అర్థం కాదు. సాసర తీసుకుని పడతా. ఎందుకు లేదురా నా డబ్బులా? అంటే మా ఇంటి అతను గులాబీ మొక్క వేసానండి, అది ఇంకా పువ్వులు పూయలేదండి. పువ్వులకి డబ్బులకి ఏం సంబంధం? అంటే మీ డబ్బులు పువ్వులో పెట్టేద్దామనండి. ఏం చేసావు? 10 లక్షలు పోగొట్టుకున్నాను సార్. ఎలా పోగొట్టుకున్నావు? బ్యాంక్ అకౌంట్ తిరిగావా? లేదండి. అమ్మాయిల చుట్టూ తిరిగావా? లేదండి. మరి ఎలా పోగొట్టుకున్నావు? క్రికెట్ బెట్టింగ్ లో పోగొట్టుకున్నానండి. క్రికెట్ బెట్టింగ్ లో 25 లక్షల రూపాయలు ఎలా పోగొట్టుకుంటావురా? ఇండియాకి ఆస్ట్రేలియాకి మ్యాచ్ జరుగుతుందండి. సగం డబ్బులు తీసుకెళ్లి ఇండియా మీద వేసానండి. ఇండియా ఓడిపోయిందండి. మిగతా సగం ఈసారి అలాగైనా ఖచ్చితంగా గెలవాలని సేమ్ మ్యాచ్ హైలైట్స్ లో మళ్ళీ ఇండియా మీద బెట్టింగ్ వేసానండి. అయినా ఈ మధ్యలో ఏంటో నాకు అర్థం కావట్లేదు, మన ఇండియా కుర్రోళ్ళు సరిగ్గా ఆటలేదండి. నాకు తెలుసు కోచ్ మార్చాలా. తప్పు తీసుకో తెగిపోద్ది. నా డబ్బులు నాకు ఇచ్చాయి. నాకు తెలియగడుగుతున్నాను ఎందుకు నువ్వు ఎంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు. నీకో విషయం తెలుసా, మా తాత చచ్చిపోతూ ఆపదరా ఆదుకున్న వాడు డబ్బుని అస్సలు ఆపొద్దురా అన్నాడు. ఇవాళ నా డబ్బు నువ్వు ఆపొద్దురా, నీ కాళ్ళు పట్టుకుంటాను రా. నా డబ్బులు నాకు ఎక్కడ ఉండి సిటీలో తీసుకొస్తాను. ఎందుకు అలా చచ్చిపోతున్నావు? వస్తాడండి, ఎందుకంటే నేను అన్న మాటలు అలాంటి. అమ్మా ఏమ్మా అడుక్కున్న వాళ్ళకి ఎలా పర్వాలేదు, చేతులు కాళ్ళే మళ్ళీ రావయ్యా. అప్పు తీసుకునేటప్పుడు మాత్రం రాకెట్ రాఘవలాగా ఉంటారు, డబ్బులు అడిగితే మాత్రం రాకేష్ లాగా అదిరిస్తారు. ఏంటి నాకు అర్థం కాదు. మీరా ఏంటి ఇలా వచ్చారు? మీ ఆయన వచ్చాడు, డబ్బులు ఇస్తాడు, లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి కొంచెం పిలువు పో, నేను డబ్బులు తీసుకొని పోతా. ఏంటి ఆయన
ఇక్కడ ఉండమని చెప్పి ఆయన లోపలికి వెళ్ళాడా? లోపలికి వెళ్ళాడు, లోకం వదిలిపోలా. ఇన్స్టాల్మెంట్లు ఆడుస్తున్నావు, ఏమైందా? మీరు తెలుసల్లా తెలియకల్లా అని లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళి శోకాన్ని మిగిల్చాడు అన్నయ్య. ఇప్పుడే కదా నాకు కనబట్టాడు. ఇక్కడికి వచ్చాను, డోర్ కొట్టాను, బయటకు వచ్చాడు, బోరు కొట్టుకున్నాను, 2 డైలాగులు చెప్పి లోపలికి వెళ్ళి తీసుకొని వస్తా అన్నాడు. పిచ్చోడు చేస్తున్నావా నన్ను? అని ఎలా చనిపోయాడు మీకు తెలుసా? నాకెందుకు ఎలా డబ్బులు తీసుకున్నాడో నీకు తెలుసా? కోతి బాగుందానా? అసలు డబ్బు ఇచ్చాడు నమ్మకం ఏంటయ్యా? సర్లేగానే నాకు ఇంకొక పరిస్థితి కూడా ఏమి లేదు. ఎట్టబొచ్చి చచ్చిపోయినాను నేను అడగతుండా. ఎడ చచ్చిపోయినాడు చెప్పు? అన్నిట్లో మోసపోయిన తను గొంతు పిసుక్కొని చనిపోయాడు అన్నయ్య. నువ్వు గొంతులో ముందు పోసుకుంటాడని గొంతు పిసుక్కొని చచ్చిపోతా. నీకు దండం పెడతా, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అమ్మా. ఆయన గురించి తప్పుగా మాట్లాడతారేంటి? పోతూ పోతూ కూడా ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఆపదలో ఆదుకున్న వారి డబ్బులు అస్సలు ఆపొద్దని చెప్పారు. అని చెప్పి పొద్దు నువ్వు ఆపొద్దు తల్లి, నీకు దండం పెడతా, పొద్దు కూర్చుని డబ్బులు చేపో. నీ డబ్బుల్ని మొహాన్ని పాడగడతాను ఇక్కడే. ఏమి చేస్తుంది గురుగారు? ఎవరు? మీ వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చానండి, తిరిగి ఇస్తానని మీ అమ్మాయి లోపలికి వెళ్ళింది, కోడాలనుకుంటా. దాని గురించి ఏమన్నా మాట్లాడతారేమో అని చెప్పి పిలిచా కొంచెం. ఏంటి మా కోడలా? మీకు కనిపించిందా? లోపలికి వెళ్ళిందా? డబ్బులు తీసుకొస్తా అన్నదా? ఏమా ఆర్పి, నీకేమన్నా పిచ్చి పెట్టిందా? మా కోడలు డబ్బులు తీసుకురావడం ఏంటి? లక్ష్మి రాదు. ఏమైందా? నా కొడుకు చచ్చిపోయిన 10 నిమిషాలుగా చచ్చిపోయింది. ఏమన్నా మనిషివే నువ్వా? ఐము వచ్చింది, ఓడి చచ్చిపోయిందని చెప్పాడు. నువ్వు వచ్చావు, ఐము చచ్చిపోయింది అన్నారు. తర్వాత నువ్వు కానీ చస్తావేంది నాకు అర్థం కాదు. చావడం మీరు ఏమన్నా కొంపలో పెట్టుకున్నారేందా? పిలువ ఐము డబ్బులు తెస్తా. లేదు, నీ కాళ్ళు పట్టుకుంటా, నా డబ్బులు నాకు ఇవ్వవయ్యా. నువ్వేం బాధపడకు. నా కొడుకు పోతూ పోతూ ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఆపదలు ఆదుకున్న డబ్బు అస్సలు ఆపొద్దు అన్నాడు. అట్టని చెప్పి ఈ పొద్దు నా డబ్బులు ఆపొద్దు, పొద్దు కూకిపోయింది. ఆపను, ఆయన పోయి తీసుకొని వస్తా. గురుగారు, చొక్కేస్తూ చిందేస్తూ సాంగ్ వేసుకుంటూ వచ్చావు కదా, అసలు ఎవరు నువ్వా? ఇంకామా నా ఇంటికి వచ్చి నన్ను అన్నాడు ఇంట్లో మెంబరు. గురుగారు ఏమనకపోతే ఒకటి అడగతా, ఒక ముసలోడు లోపల నుంచి ముసలోడు కాదురా, మా మామగారు. మీ మామగారా? అయితే ఇంకా మంచిది, డబ్బులు తిరిగి వచ్చేస్తాయి. ఏం లేదండి, మీ మామగారు వచ్చారు, డబ్బులు అడిగాను, డబ్బులు తెస్తాను, లోపలికి వెళ్ళారు, ఇంతవరకు రాలేదు. మీ మామగారు చచ్చిపోయారు కదా 3 సంవత్సరాల క్రితం. ఆయన ఆత్మ జరుగుతుంది కదా. అవును, నీకెలా తెలుసు? కంటిన్యూటీ పరిస్థితి అలా ఉంది ఇక్కడ. నా డబ్బులు నాకు పడగొట్టారు. నా డబ్బులు నాకు ఇవ్వే. మా మామ పోతూ పోతూ నాకు కూడా చెప్పిండ్రా. ఏం చెప్పాడు? ఆపదలు ఆదుకున్నాడు డబ్బులు అస్సలు ఆపొద్దని అబద్ధం చెప్పాడు. ఆపొద్దని చెప్పాడు అని చెప్పి ఈ పొద్దున డబ్బులు ఆపొద్దురా, నీ కాళ్ళు పట్టుకుంటారా? నా డబ్బులు చెప్పరా? ఓకే తెస్తా, ఇక్కడే ఉండు. గురుగారు మీరు మళ్ళీ ఊరి షాప్ పోతున్నారు, తిరగండి. ఆర్పి డబ్బులు చెప్పు. ధనం మూట తెస్తా. లోపల అల్లరి చేకు అప్పారావు పడుకున్నాడు. గురుగారు కన్ఫ్యూషన్ ఏ మూట తెస్తారో కొంచెం చూసుకోండి. వీడు తెస్తాడు, ఎందుకంటే మా నాయన ఒక మాట చెప్పేవాడు, తాగుపోతాడు, తిరిగిపోతాడు, కరెక్ట్గా పని చేస్తారు, అవకాశం రావాలనేవాడు. ఏమ్మా ఇతను ఒక మాట మాట్లాడచ్చా? ఓపికంటే 100 మాట్లాడండి. ఏమి లేదు, ఒక తాగుబోతాడు వచ్చాడు, డబ్బులు తెస్తాను, లోపలికి వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. ఒక మాట చెప్తే నేను డబ్బులు తీసుకుని వెళ్ళిపోతా అంతే. ఏంటి ఆ లుంగి కట్టుకుని తాగుబోతాడు? తాగుబోతాడు మీకు కనిపించాడా? అటు చచ్చిపోయి 3 సంవత్సరాలు కదా. అవును. ఇక్కడ తిరిగేది ఆత్మ కదా. అవును. నా డబ్బులు ఆపొద్దున మీ కాళ్ళు పట్టుకుంటా, టింగర్ ముచ్చి మొహం దాన్ని పోయి బుచ్చిలో డబ్బులు తెపోమే. అంత ఏడ్చిన అవసరం అక్కడ మూటను తీసుకోపో. నువ్వు పోయి డబ్బులు తెప, మూట పట్టుకుని రాబో. నీకు అసలు బుద్ధి బుర్ర ఉందా? ఆత్మలు కనబడతాయి కానీ చేత మూటనైనా తీసుకొస్తా స్పర్శ ఉంటుంది అసలు. అంటే ఆ కిరాక్
గున్న మామిడి పిల్లగున్న మామిడి తోటకి గున్న మామిడి పిల్లగున్న మామిడి తోటకి ఎల్లిగా నూరావే సంధ్య మనము కలుసుకునే చోటుకి రోజు ఆడుకునే ఆటకి Side please. Side please. Let's start with Roja garu. సూపర్, చాలా బాగుంది. నాగ్ బాబు సార్ బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. స్కిట్ ఈస్ గుడ్ ఎంటర్టైన్, చాలా ఎంటర్టైనింగ్ ఉంది. థ్యాంక్ యూ సార్. ఎక్స్ట్రా జబర్దస్త్ జల్సా టైం. ప్రకాష్ పై పంచులేయడానికి సంచి నిండా పంచులు తెచ్చుకున్నాడు దుర్గారావు. మరి ఆ పంచులు పేల్తాయా పంచర్ అవుతాయా చూద్దాం. లెట్స్ వెల్కమ్ పటాస్ ప్రకాష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సింహం సింహం హి ఇస్ నరసింహం. మిస్టర్ సింగం ఎస్ఐ, ఈ అండమాన్ జైలుకి నేను సూపరింటెండెంట్. ఇక్కడ చాలా కరడు కట్టి నేస్తుంటారు, ఒక్కడు కూడా పారిపోకుండా నా డేక కాళ్ళతో ఇక్కడ కాపలా కాస్తుంటా. మరి మీ కళ్ళతో చెప్పు తీసుకొట్టేస్తాను పంచులేస్తే. సార్ మన ఖైదీల్లో ఎవరో మంచి పెయింటర్ ఉన్నాడు సార్. పెయింటరా? ఏం చేశాడు చూడండి, బ్లాక్ హోల్ పెయింటింగ్ ఎంత బాగా చేశాడు. అది బ్లాక్ హోల్ కాదురా, ఎవడో కన్నం పెట్టుకొని పారిపోయాడు దరిద్రుడా. ఏం తిట్టుకుండి సార్ మీరేం చెప్పారు? మీ పర్మిషన్ లేకుండా ఇక్కడ నుంచి ఒక ఈక్ కూడా బయటకు వెళ్ళకూడదు అన్నారా లేదా? 2 ఏకలు వస్తే పట్టుకుని లోపడేస్తాను సార్. ఖైదీ పారిపోయాడు, ఇప్పుడు పోలీసులు వచ్చి మనం అరెస్ట్ చేస్తారెవరా? మనమే పోలీసులు సార్. మర్చిపోయారు, పోలీసులు మనం ఎవరు ఏం చేయలేరు. ఎవరు సార్ మీరు? సార్ అంటే ఏం సార్? సెంట్రల్ వేయడానికి కేసన్. ఈ స్కిట్ మనం 5వ సీక్వెల్ చేస్తున్నాం దుర్గారావు. ఇప్పటికి కూడా ఆ పదం నువ్వు సరిగ్గా పలకపోతే ఎలా సార్? నేను కరెక్ట్ గా కానీ పలికితే సీక్వెల్ ఉండదు సార్. నెక్స్ట్ అది కరెక్టే. దుర్గారావు సార్ మనం వచ్చిన బైక్ ను పార్క్ చేసావా? పార్కింగ్ చేశాను సార్. ఎక్కడ చేసావు? కిందే చేశాను సార్. అక్కడ వాహనాలు నిలపరాదే ఉంది కదా దుర్గారావు. అందుకే సార్ పుణుకోబెట్టి వచ్చాను సార్. నువ్వు పడుకోబెట్టేది వాహనాలను కాదు దుర్గారావు, స్కిట్లను పడుకోబెడుతున్నావు తెలుసా? అవును, నీ కళ్ళెందుకు ఎర్రగా ఉన్నాయి దుర్గారావు? నైట్ అంతా సినిమా చూసాను సార్. ఏం సినిమా చూసావు? హర్రర్ సినిమా సార్. హర్రర్ సినిమా ఎంతసేపు చూసావు? 2 గంటలు చూసాను సార్. మాటలు లేవు, పాటలు లేవు, సౌండ్ లేదు సార్. ఇంతకీ ఆ సినిమా పేరేంటి? నో డిస్క్. నో డిస్క్. నోటీస్ కంటే సినిమా పేరు కదా దుర్గారావు. నువ్వు DVD దాంట్లో ఏ లేదని వస్తుంది దుర్గారావు. సార్ తెలియక 2 సార్లు చూసాను సార్. దుర్గారావు ఈ కేసు మనం ఇవాళ రేపట్లో క్లోజ్ చేయాలి. రేపైతే అసలు నాకు కుదరదు సార్. ఎందుకు కుదరదు? మొన్న మా మాయ యుద్ధం చేసేటప్పుడు బుల్లెట్ తలిగి చనిపోయారు సార్. మీ మామయ్య యుద్ధం చేసేటప్పుడు బుల్లెట్ తగిలి చచ్చిపోయాడా? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోలేదా? దోమతెర కట్టుకున్నారు సార్. దోమతెర కట్టుకున్నాడయా? దోమలే తోడు బుల్లెట్ ఎలా దూరుద్దని అనుకొని వేసాడు సార్. దుర్గారావు నీది ఖచ్చితంగా మీ మామ పొలికే కదా? ఎలా చెప్పగలరు సార్? నేనే కాదు వీళ్ళందరూ ఎలా అయినా చెప్పగలుగుతారు. దుర్గారావు మనం తొందరగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. తొందరగా ఇక్కడి నుంచి సర్చ్ చేయి. ఏంది దూదు బాత ఎక్కడ పెట్టారు సార్? నేను దూది బస్తాను కాదు సార్, ఎస్ఐ సింగం. అప్పుడప్పుడు అటు ఇటు కదులుతా ఉండండి. బస్తా తెలుతులా మనసో తెలుతులా. ఎస్ఐ సింగం. ఎస్ మీ డిపార్ట్మెంట్ కి నిధులు కొడుతుంది కదా సార్? ఎలా చెప్పగలరు సార్? మీకు డ్రెస్ కుట్టించాలంటే సగం నిధులు అయిపోతాయి కదా. మిస్టర్ దుర్గారావు సార్, అసలు నీకు జాబ్ ఎవరు ఇచ్చారయ్యా? అదే ఇంటర్వ్యూలో ఇచ్చారు సార్. అసలు ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అడిగారు? ఎంత ఇచ్చామని అడిగారు సార్. అయినా ఇంటర్వ్యూకి రావాలంటే నీకు ఎంట్రీ టెస్ట్ ఉండాలి కదా. ఎన్ని మార్కులు వచ్చాయి? 100 కన్నా పైన వచ్చినాయి సార్. ఏందమ్మా తీసుకొచ్చి చూపించు. ఏం మార్కులు అయ్యా ఇవి? 5 ఎక్కడ ఉంది సార్? 100 పైన ఉంది. అవును సార్, 100 కన్నా పైన మార్కులు ఎక్కువ వచ్చాయి సార్. దుర్గారావు అసలు నీకేం తెలుసు? కనీసం చార్మినార్ ఎక్కడ ఉంటుందో తెలుసా? అసలు తెలియదు సార్. తెలీదా? యు ఇడియట్, ఎత్తు పైకెక్కు.
సార్ ఇక్కడ నుంచి అస్సలు కనబడతలేదు సార్. ఓ మై గాడ్, మీ స్టేషన్ నుంచి ఒక ఖైదీ తప్పించుకున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దుర్గారావు సార్, మనం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాలి. అవును సార్. ఎస్. ఆ బొక్కను చూస్తుంటే నీకేమనిపిస్తుంది? అంత ముందు ఆ బొక్క లేదనిపిస్తుంది సార్. మిస్టర్ సింగం సార్, ఆ ఖైదీ ఎలా పారిపోయాడు చెప్పండి సార్. వాడు అసలు ఇలా తవ్వడానికి వాడి దగ్గర ఏమన్నా ఆయుధాలు ఉన్నాయా? వాడి దగ్గర ఒక సెల్ ఫోన్ మాత్రం ఉండే సార్. ఒక్క సెల్ ఫోన్ తో అంత పెద్ద బొక్క ఎలా పెట్టాడు? అంటే దాంట్లో వాడికి పటాస్ ప్రకాష్ కిట్ ఉంటే సార్. అంతకన్నా పెద్ద రాట్ ఏం అవసరం సార్ వాడికి. ఇంతకీ ఫోటో ఏంది సార్? వాడు ఒక పెద్ద కరుడు కట్టిన నేర్సు సార్. వాడిని పట్టుకోవడం కోసం మేము వెతుకుతూనే ఉన్నాం సార్. వెతుకుతున్నారా? ఫోటో తీసాడు, పట్టుకోవచ్చుగా. ఫోటో అంటే గుర్తుకొచ్చింది. ఫోటో అంటే విపరీతంగా రేట్లు పెరిగిపోతున్నాయి సార్. ఏం రేట్లు పెరిగిపోతున్నాయి? మన కారులో వెళ్తా ఉన్నాను, ఫోటో తీశారు సార్. ఎవరు? ట్రాఫిక్ కానిస్టేబుల్. కానిస్టేబుల్ ఉండి 3000 పైన చేశారు సార్. అదే మా ఊళ్ళో అయితే స్టైల్ గా తీసిన 10 రూపాయలు తీసుకుంటారు సార్. ఆయన ఫోటో తీసినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? అప్పుడు నేను కారులో తోలుతా ఉండి ఒక పక్క సెల్ ఇట్టు పట్టుకుని మాట్లాడుతా ఉన్నా. కావాలని ఫోటో తీయలేదు దుర్గారావు, అది ఫైన్ వేసాడు దుర్గారావు. ఫైన్ వేసాడు. ఇంత పెద్ద ఆఫీసర్లు వచ్చాం, కనీసం తాగడానికి ఏమైనా ఇచ్చారా మీరు? ఏమైనా తెప్పించండి. అర్జెంట్ సార్, కూల్ డ్రింక్ ఐస్ వేసి బాగా ఐస్ వేసి తొందరగా వచ్చండి. ఏం చూస్తున్నావు దుర్గారావు? సార్ ఈ ఐస్ గడ్డలు ఎక్కడ రన్ ఉందా? నీళ్ళు అయితే కారుతున్నాయి సార్. కేసు అంటే ఒకటి గుర్తుకొచ్చింది నాకు. కేసా సార్? అయితే పంపించండి సార్. సార్ నేను ఎంతో కష్టపడి తీసుకున్నాను కేసు. ఎట్లా పంపిస్తాను? చెప్పండి సార్, ఏం కేసు సార్? మా లవర్ తప్పిపోయింది అయ్యా. లవర్ తప్పిపోయింది ఎప్పుడు నుండి సార్? చిన్నప్పటి నుంచి. ఓకే సార్, ఖైదీలు ఏం మాట్లాడట్లేరేంటి సార్? నాకు డబ్బులు ఇప్పించండి సార్, నాకు 10 లక్షలు ఇవ్వాలి సార్. ఎస్ఐ రేంజ్ లో ఉండి 10 లక్షలు లంచం తీసుకుంటావు, బుద్ధిదానికి ఏమైనా? నేను ఎక్కడ తీసుకున్నాను సార్? వాడిని పట్టుకుంటే 10 లక్షలు రివార్డ్ అని వాడి మీద పేరు ఉంది సార్. వాడు నా దగ్గరకు వచ్చి లొంగిపోయి ఇప్పుడు నా డబ్బులు ఇస్తే వెళ్ళిపోతానంటున్నాడు సార్. దుర్గారావు సార్, నాకు తెలిసి వాడి దగ్గర నుంచి కూడా లంచం తీసుకుని నేనే పంపించుంటాడు. ఎలా చెప్పగలరు సార్? అంటే అతను బొక్క పట్టుకొని బయటికి వెళ్ళిపోయాడంటే ఆ లంచం డబ్బులు కూడా ఇతనే తీసుకుని అతను అకౌంట్ లో వేసుకున్నాడు కాబట్టి ఇతనే నేరస్తుడు. అరెస్ట్ చేయం దుర్గారావు. సార్ నన్ను అరెస్ట్ చేస్తే నా భార్య పిల్లలు తట్టుకోలేదు సార్. అంతకన్నా పోతే నేను చంపేసుకుంటాను. ఇవ్వండి సార్, ఇటువంటి సార్ కాల్ చేసుకుంటాను. అట్ట కాదు సార్, అట్ట కాదు సార్. మా కార్ వచ్చిన తర్వాత నేను అసలు ఉన్నావు. ఏం చేసావు దుర్గారావు? ఒక్క బుల్లెట్ కి 2 బుల్లెట్ అయిపోతున్నాయి సార్. కాదు దుర్గారావు, మనం కేసు సాల్వ్ చేద్దాం వచ్చాం, కేసు క్రియేట్ చేయడానికి కాదు. ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి దుర్గారావు? సాధించాను, నా కళ్ళు నెరవేరింది, నేను బయటకు వచ్చేసాను. రేపు బయటికి ఎక్కడ వచ్చావురా దరిద్రుడా? ఇదంతా తిరిగి ఇక్కడికే వచ్చావురా? ఇందుకు మీరెవరా? నేను సార్, వీళ్ళిద్దరిని చంపింది కూడా నువ్వే తెలుసా? నేను కాదు. నువ్వే చంపావు, ఇది పట్టుకో సార్. నేను కాదు సార్, సార్ బుల్లెట్ ఇట్ట పెట్టాలి సార్. ఎప్పుడైనా ఇట్ట పెట్టి ఇట్ట పెళ్ళిద్దా సార్? మనం కూడా చంపేసావు దుర్గారావు. సార్ ఏదో టెన్షన్ లో కాదు, మన పై ఆఫీసర్లు మనం పట్టుకుంటారు. పద పారిపోదాం. Let's start with రోజా గారు. మీరు అర్థం చేసుకోవట్లేదు ఆయన చెప్పింది. అతను కనుక కరెక్ట్ గా పలికితే అక్కడతో సీక్వెల్ ఆగిపోతుంది. వాళ్ళ కోసం పలకట్లేదు కదా. బాగుంది కార్తిక్ నీ ఎంట్రీ. ఓకే నాగ్ బాబు సార్. బాగుందిరా. ఓకే రీజనబుల్లీ గుడ్. ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్టు అవినాష్ పెళ్లి కార్తిక్ చావుకి వచ్చింది. పాపం కార్తిక్, వాడి పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ మాస్ అవినాష్ అలాంగ్ విత్ కేబు కార్తిక్. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. నిజంగా నా కర్మ కాలిపోయిందండి. లేకపోతే ఏంటండి, మా డాడీ ఫోన్ చేసి పెళ్లి చేసుకో అని సావ దొప్పుతున్నాడు. ముదిరిపోయిన బెండకాయ ఉన్న సుదిరిగే పెళ్లి అవ్వలేదు, లేత బెండకాయ అండి. నాకు అప్పుడే పెళ్లి ఏంటండి? అసలు పెళ్లి అంటే ఏంటో తెలుసా బాబు గారు? పెళ్ళంటే పిల్ల చేతిలో పెత్తనం, భర్త అంటే భార్య చేతిలో బానిసత్వం. ఆ బానిసత్వం నాకు వద్దండి. ఏమనంటే పెళ్లి చేసుకొని చావు అంటారు. ఓ పని చేయమని చెప్పండి, ఉరేసుకొని చావమని చెప్పండి, 10 నిమిషాల్లో గిరగిర కొట్టుకొని చచ్చిపోతాను. విషయం తాగమని చెప్పండి, 2 గంటలు నిరుక్కొని చచ్చిపోతాను. పెళ్లి చేసుకొని చావమంటే 60 ఏళ్ళు సార్. 60 ఏళ్ళు పెళ్ళని చేతిలో చస్తూ బతకాలి సార్, చస్తూ బతకాలి. మనం నగర ఫోన్ చేస్తాం మళ్ళీ.
హలో, నేను చెప్పిన మ్యాటర్ ఏం చేసావు? నానా నీ మళ్ళీ చెప్తున్నా, నేను పెళ్లి చేసుకోను. అరే ఎందుకు చేసుకోవు? నువ్వు చేసుకోకపోతే నేను మీ అమ్మ కలిసి ఊరేసుకొని చచ్చిపోతాం. ఇప్పుడు ఏదో ఒక అబద్ధం చెప్పేసి కవర్ చేసుకోవాలి, లేకపోతే నిజాన్ని చచ్చిపోతారు. నానా మీకు నిజం చెప్పాలి నానా. ఏంటి? నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఏంటి? అవును నాన్న, మా ఆఫీస్ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానా. ఒరేయ్, ఎవరికో న్యాయం చేయడానికి మాకు అన్యాయం చేస్తావారా? క్షమించండి నాన్న. జరిగిందేదో జరిగిపోయిందిలే గాని ఆ కోడలి పిల్లని తీసుకుని మన ఇంటికి వచ్చాయి. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంటికి రానివద్దు నాన్న, ఇంటికి బయటికి పంపించాలి. మీకు అర్థం కావట్లేదు. ఒరే, నాకున్నది నువ్వు ఒక్కడే కొడుకు కదరా, పర్లేదు పట్టుకొచ్చాయి. నానా మీకు అర్థం కావట్లేనా? హలో నానా, తీసుకొని రమ్మన్నా. అబద్ధం చెప్పి తప్పించుకుందాం అంటే ఇలా ఎరుకుపోయినేంటి? ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఐడియా, కార్తీక్ గారికి ఫోన్ చేద్దాం, వాడే ఏదో ఒక ఐడియా చెప్తాడు. హలో, ఏంట్రా ఎక్కడున్నావురా? ఇంట్లో ఉన్నా. అదే అర్జెంట్ గా వచ్చేరా. ఏంటి ఎందుకు? అందుకు. ఓహో, అందుకు అయితే వచ్చేస్తున్నా. వచ్చేయి. నేను వాడే గాజులు పోకారై కళ్ళన్ని ఓరమాస లెక్కలో నేను పక్కా లోకల్ నేను ఫిగర్ కత్తిలా ఉంది. నేను కార్తిక్ ని. కత్తిలా ఉండవేంట నువ్వు కూడా? చెప్పు తీసుకొని కొడితే ఏదో. అవును, లేడీ గెటప్ వేసుకున్నాం, మనం ఎందుకు రమ్మను? ఏమో నీ ఇంటికి వెళ్తున్నావు, పేమెంట్ ఎంత? పేమెంట్ నీ ఈవెంట్ నీ మిమిక్రీ. అరే అది కాదురా, మా డాడీ ఫోన్ చేశారా, చేస్తే పెళ్లి చేసుకోమని చెప్పాడు. పెళ్లి చేసుకో అబద్ధం చెప్పాను, అమ్మాయిని తీసుకో ఇంటికి రమ్మని చెప్పాడు. అయితే అమ్మాయిని తీసుకుని వెళ్ళాల్సిందే మరి. అందుకే నేను లేడీ గెటప్ వేసుకున్నామని. అరే స్కిట్ లో అంటే చెప్పు, లేడీ గెటప్ వేస్తా, కానీ మీ ఇంటికి వచ్చి డ్రామా చేయాలంటే నా వల్ల కాదు. నేను అసలు అదే ఒక్క 2 రోజులు నువ్వు మగాడని మర్చిపోరా ప్లీజ్. ఒరే, నేనేసే గెటప్ లకి మా ఇంట్లో వాళ్ళు మా ఊర్లో వాళ్ళు నేను మగాడన్న విషయం మర్చిపోతున్నారా? అది నిజమే కదా. అరే ప్లీజ్ రా, నా కోసం లేడీ గెటప్ ప్లీజ్. 2 days రా. 2 days కదా, ఖచ్చితంగా 2 days. సరే. అరే ఒక విషయం చెప్పాలా? నేను లేడీ గెటప్ వేస్తే గెటప్ లా ఉంది, నువ్వు లేడీ గెటప్ వేస్తే మంచి సెటప్ లా ఉందిరా. ఏంట్రా సెటప్ అంటున్నావు? ఏంట్రా దుబాయ్ కు బాంబేకు తీసుకెళ్ళి ఏర్పాటు చేయలేగా? ఏదిరా ఇదేనా మీ ఇల్లు? పదా. అమ్మా లేడీ గెటప్, లేడీ అమ్మా, నేనే లేడీ. అమ్మా నానా ఏమ్మా రాక వచ్చావు, కుడికాలు లోపల పెట్టిరా. అరే ఏం చేస్తుందిరా? అంటే అమ్మాయి సిటీ అమ్మాయి కదమ్మా, పద్ధతులు తెలియమ్మా. అమ్మాయి ఇట్రా, దిష్టి తీయాలమ్మా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి. ఇదిగమ్మా ఒకసారి ఉయ్యి. నా మొహం మీద కాదమ్మా, చేతిలో ఉయ్యి. అంటే మొహం చూస్తే ఉయ్యాలనిపించింది. కుడికాలు లోపల పెట్టిపోమ్మా. ఓకే. ఏంటన్నా ఎడవడంత ఏంటి? ఫస్ట్ నైట్ రా. ఎవరిది? నీదే. నా ఫస్ట్ నైటా? ఓకే. ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ ఏంటన్నా? నా పెళ్లి సంవత్సరం అయిపోయింది, ఆల్రెడీ నా గట్టం ఎప్పుడూ అయిపోయింది. మన మంచం మీద తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు చేసిన ఆ మంచం మీద జరగలరా గట్టం అంటే? అయ్యో నాకు ఎప్పుడు అయిపోయింది నా గట్టం. వెనకటికి నీలాంటి వాడే సంవత్సరం అంతా కత్తిసాన పెట్టి యుద్ధానికి పోరా అంటే మంగళవారం అని వెనకొచ్చాడంట. లేడీ గెటప్ ఏమన్నావు ఏసా, కానీ ఇలాంటి శోభనాలు ఏంట్రా ఇది? అర్థం చేసుకో. నేను ఒక్క సెకండ్ కూడా ఉండను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. ఒక్క సెకండ్ కూడా ఉండను. ఏమ్మా కోడలి పిల్ల, అత్తయ్య మా ఇంటికి వచ్చే కోడలికి 7 వారాలు నగలిద్దామని ఎప్పటి నుంచి అనుకున్నానమ్మా. ఇదిగోమ్మా, ఇది ఒక వారం నగనా? ఒక వారం నగరమ్మా. రేపటి నుంచి మిగతా వారం నగలు. ఓకేనా? అయ్యా నువ్వు జోకులు. సరేమ్మా, థ్యాంక్ యూ అత్తమ్మా. ఓకేమ్మా. అదేంటి వెళ్తా అని చెప్పావు, మళ్ళీ వచ్చావంటి? 7 వారాలు నగలు ఉన్నారుగా. సరే కూర్చో. ముందే మా నాన్న అనుమాన పక్షి, ఏం చేయకుంటే డౌట్ వచ్చేస్తుంది. శోభనం జరగాలి అని మళ్ళీ శోభనం పెడతాడు. శోభనం అయ్యో ఏంటండి చూసావా, ఆడు నా కొడుకే నా పోలిక. పులి పులిక్కడ. ఓయబ్బో, కానీ ఆ పులికే వేటాడడం చేత కాదు, మూసుకొని పడుకోండి. అప్పుడే తెల్లారిందా? అమ్మాయి అమ్మాయి నువ్వు వస్తున్నావని చెప్పి చాలా వెరైటీ వంటలు చేసి పెట్టాను. కూర్చోమ్మా, నువ్వు కూర్చో. ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు. ఆ 2వ వారం నగలు కూడా ఇస్తే. ఇదిగో ఫుడ్ తిని. కొంచెం కొంచెం కొంచెం. వాంతులేంటి? ఏమంటాయ్? అమ్మాయి నీళ్ళు పోసుకుందండి.
అర్థం కావట్లేదు తిన్నది అరక్క వాంతింగ్ చేసుకుంది నీ మొహోరా నేను చూశాను కదా నీకు డౌట్ ఉంటే డాక్టర్ పిలిచిరా డాక్టర్ అని చెప్పేవనుకో నువ్వు అమ్మాయికి అని తెలిసిపోతుంది అమ్మా ఒక్క నిమిషం నీళ్ళు వస్తుందమ్మా రోజుపోతున్నా ఒకసారి నీ అబ్బాయి ఏంట్రా ఇది అమ్మాయి నీళ్లు పోసుకొని 3 నెలలు అవుతుంది అవును పొట్టేంటండి ఇంకా పైకి కనిపించట్లేదు నిజమే మా అమ్మ నాకు డౌట్ వచ్చింది పొట్ట కనిపించట్లే అన్నారు ఎందుకని ఏదో ఒకటి చేద్దాం రా అమ్మా అబ్బా అమ్మా అదేంటి అమ్మాయి నిన్న ఒకలాగున్నా ఇప్పుడు సడన్ గా పూరి ఉబ్బినట్టు ఉబ్బింది అమ్మాయికి ఎలా నెలలు నిండాయి ఇంటికి వచ్చిన శుభ సందర్భంలో అమ్మాయికి సీమంతం చేద్దామండి అబ్బాయి శ్రీమంతం ఏంటి అంటే పుట్టబోయేది అబ్బాయి కదా శ్రీమంతం ఎందుకు అంటున్నాడు అబ్బాయి పుడుతున్నాడు ఖచ్చితంగా శ్రీమంతం చేయాలి రామ్మా నీ అబ్బాయి ఏంట్రా ఇది మెల్లిగా కూర్చోరు పేరేంటమ్మాయి నా పేరు సౌందర్య సౌందర్య చాలా బాగుంది పేరు మీకు గాజులు వేయడం వచ్చా గాజులు ఇలా వేయరు హైదరాబాద్ లో అయితే ఇలా వేస్తారు అండి అవునా ఇంకో హైదరాబాద్ ఇక్కడ దాకా వేస్తారు తెలుసా ఏమే శాంతి నీ కోడలు ఇంత బాగుంది ఏంటి భాగ్యనగరంలో ఇక్కడ కూడా వేస్తారు అవునా ఏంటి బ్యాంగిల్స్ అవును వెళ్ళొస్తాను బొక్కదానా వెళ్ళరాను పొట్టిదానా అమ్మాయికి 9 నెలలు అవుతుంది ఇంకా కడుపులో నొప్పులు రావట్లేదు ఏంటండి పురుటి నొప్పులు రావట్లేదండి అమ్మా నొప్పి అయ్యో నొప్పి అయ్యో నొప్పి ఏంటమ్మా నొప్పి పురుటి నొప్పులా ఏమంటే మంత్రసాన్ని తీసుకొస్తా నొప్పులు వచ్చాయి రామ్మా అది కరెక్టే ఏంటమ్మా అబ్బాయి పుట్టాడా అమ్మాయి ఖచ్చితంగా అబ్బాయి ఈ కళ్ళతో చూశాను మనకు మనవాడు పుట్టాడండి ఖచ్చితంగా అబ్బాయి నేను కూడా చూశానండి తెలిసిపోయిందా మొత్తం అంటే నాన్నది నీ అబ్బరా Let's start with Nag Babu sir. ఓకే ఎంటర్టైన్ చేశారు థ్యాంక్ యూ సార్ లాస్ట్ లో ఫినిషింగ్ టచ్ కూడా బాగుంది గుడ్ Roja garu. బాగుంది వెరీ నైస్ Good job, boys. Well done. Ready for the scores? Judges, ready with the scores? So, boys, can we have all of you on the stage, please? Let's start with Ma Savanash and Kempu Karthik. Roja garu. Kirak RP and team. Chammak Chandra and team. Sudigari Sudhir and team. Patats Prakash and team. Wenky Monkeys and team. The judges, Zivaldi performer of the day goes to Wenky Monkeys. Wenky Monkeys and team, మీ పొలంలో మొలకలు వచ్చాయి. Congratulations, మీరు గెలుచుకున్నారు 25,000 rupees, 10,000 rupees from MVR Mall Vizag and Vijayawada and 15,000 rupees from Mana Extra Zabardast. Venki garu, ready to pause? Alright, viewers, extra Zabardast, extra fantabulous episode ni చూసి ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ సేమ్ టైం సేమ్ ఛానల్. Until then, take care, bye bye, we all love you. Extra, good night.